Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తే నిజంగా పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుందా? అసలు చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి అనుమానం కూడా ఇది. మనకి పాకిస్తాన్కి గొడవ ఉంటే పాకిస్తాన్ని నేరుగా ఎందుకు చైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంది? ఎస్, ఈ వీడియోలో దీని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. సార్, మీరు కాశ్మీర్లో వర్క్ చేశారా? ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? దాదాపు 5-10 years, అంటే 10-12 ఏళ్ళు చేశారు. 10-12 ఏళ్ళు. ఫ్రంట్ ఎండ్లో ఉన్నారు మీరు? ఫ్రంట్ ఎండ్లోనే. చాలా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కూడా చేశారు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కేవలం జమ్మూ కాశ్మీర్లోనే కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఇందులో కూడా చేయడం. కాశ్మీర్తో పాటుగా? కాశ్మీర్తో పాటుగా. ఓకే. మొత్తం మీ కింద, మీ అండర్లో ఎంతమంది సోల్జర్ ఉండేవాళ్ళు సార్? 1800 వరకు పనిచేశారు. 1800. ఓ గ్రేట్. సో చాలా మందికి ఒక అనుమానం ఉంది, అసలు చైనా పాకిస్తాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఒకసారి డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎస్, ఇక్కడ మనకి మ్యాప్ చూస్తున్నాం కదా. ఈ మ్యాప్లో ఇక్కడ భారతదేశం ఉంది, అలాగే ఇక్కడ పాకిస్తాన్ ఉంది, మధ్యలో పిఓకే ఉంది, అంటే పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ఉంది, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో చైనా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా చైనా. ఎస్, చెప్పండి సార్ ఒకసారి. మామూలుగా ప్రపంచానికి పశ్చిమ దేశాలతోటి బిజినెస్ నడుస్తుంది. ఆ విధంగా లేకపోతే సరుకులు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బేసికలీ ఈ డైరెక్షన్లో అవుతాయి. పసిఫిక్ మహాసముద్రంలో తక్కువ, హిందూ మహాసముద్రంలో ఎక్కువ, అలాగే అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కువ. ఈ మధ్యలో ఉన్న రెడ్ సీ, సూయజ్ కెనాల్ ద్వారా ఈ ట్రేడ్ జరుగుతుంది. లేకపోతే ఆఫ్రికా చుట్టూరు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు షాంఘై చైనాలో ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ టౌను. అక్కడి నుంచి రావాలంటే వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, మన ఓన్ అండమాన్ నికోబార్స్, ఇది ఇటు శ్రీలంక, ఇటు అంతా తిరిగి ఇటు రెడ్ సీకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ టైపు. అదే కనుక ఒకవేళ వాళ్ళు డివైడ్ చేశారు ఏంటంటే, ఈ సామాన్లన్నీ కేవలం షిప్ ద్వారా కేవలం పంపించడం దీనికి 6 roads, 1 road 1 belt అన్నట్టుగా తయారు చేశారు. అందులో ఒక 1 part ఆఫ్ ది బెల్ట్, ఆ 6 schemes ఏంటంటే పాకిస్తాన్ ద్వారా గ్వాదర్ పోర్ట్ రావడం. ఎప్పుడైతే గ్వాదర్ పోర్ట్ వచ్చిందో, ఇది కాష్గర్ అన్నది, కాష్గర్ నుంచి గ్వాదర్ వచ్చేస్తుంది. దీన్ని రోడ్ నెట్వర్క్ ప్లస్ రైల్ నెట్వర్క్ తోటి కనెక్ట్ చేస్తే మొత్తం చైనాకి సామాన్లు ఇక్కడి నుంచి వెళ్ళదు, ఈ రూట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా అయితే షిప్స్ ఇక్కడి నుంచి చైనాకు వెళ్ళాలంటే ఈ భాగం, అంటే మన హిందూ మహాసముద్రం నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అంటే దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు. అలా కాకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ తో సంబంధం ఉంది కాబట్టి నేరుగా ఇక్కడ చైనా నుంచి, ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి పాకిస్తాన్ లో కేవలం 3000 kilometers అయిపోతుంది. కొన్ని వేల కిలోమీటర్లు అయిపోతుంది. దాదాపుగా 70% ఆదా అయిపోయింది. అంతేనా? ఓకే. సో అందుకోసం ఏం చేస్తుంది ఇప్పుడు దానికోసం? అందుకని ఏం చేసిందంటే, ఇది ప్రస్తుతం ఉన్న ఏరియా మ్యాప్, ఇది మన ఈ ఏరియా చూస్తే ఇది మన ఒరిజినల్ జమ్మూ కాశ్మీర్. ఈ ఏరియా మీకు తెలిసినట్టు లడాక్ ఏరియాలో చైనా ఆక్రమించుకుంది. దీన్నే అక్సాయ్ చైన్ ప్రాంతం అంటాం. అంటే ఇది సార్, ఇది కాశ్మీర్, ఇది కాశ్మీర్. ఇప్పుడు ఇది మన కంట్రోల్, మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇది వచ్చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇప్పుడు ఏదైతే మనం కలుపుకోవాలని భావిస్తున్నామో ఈ ప్లేస్. ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో ఈ ఏరియా ఏంటంటే 5000 చదరపు కిలోమీటర్లు 1962లో చైనా పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చేసింది ఈ ప్రాంతాన్ని. దాన్నే షక్స్గమ్ వ్యాలీ అంటారు. అక్కడి నుంచే చైనా నుంచి ఇక్కడ ఒక చింగ్చియాంగ్ ప్రావిన్స్ నుంచి ఈ రోడ్డు కట్టడం మొదలుపెట్టారు. ఇటు ఇస్లామాబాద్ వచ్చి ప్రస్తుతానికి ఈ రోడ్డు ఇలా ఉంది, కానీ ఫ్యూచర్లో ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇలా డివైడ్ అయ్యి బలూచిస్తాన్ ద్వారా గ్వాదర్ వెళ్తుంది. ప్రస్తుతానికి రోడ్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ తోటి కలిపారు. ఇది ఎగ్జిస్టింగ్ రోడ్, మెయిన్ పాకిస్తాన్ కారిడార్. ఫ్యూచర్లో చైనా వాళ్ళు ఈ రోడ్డు కలపాలని చూస్తున్నారు గ్వాదర్కి. ఇక్కడ గ్వాదర్ పోర్ట్కి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల కిందట ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది? దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి మొదలైందండి. 10-15 సంవత్సరాల నుంచి. ముందర గ్వాదర్ పోర్ట్ తీసుకున్నారు, తర్వాత ఈ రోడ్ నెట్వర్క్ ఒక 5-7 years ముందర నుంచి మొదలు పెట్టారు. ఓన్ గా చైనానే కన్స్ట్రక్షన్ చేసింది. చైనా కన్స్ట్రక్షన్. చైనా ఏం చేసిందంటే,
సాఫ్ట్ లోన్ కింద బిలియన్స్ ఆఫ్ రూపీస్ అంటే చైనా కరెన్సీ ఇచ్చి చైనా వాళ్ళ కంపెనీస్కి కాంట్రాక్ట్ ఇచ్చి హెవీ ప్రైసెస్లో అంటే ఇన్ఫ్లేటెడ్ టెండర్స్లో వాళ్ళ ఓన్ మనుషులకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ ఓన్ ఇంజనీర్స్ని పంపించి వాళ్ళ ఓన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పంపించి దాదాపు వాళ్ళ లేబర్ కూడా చాలా కీ లేబర్ని అందరినీ పంపించి కేవలం లో లెవెల్ లేబర్ని మాత్రం పాకిస్తాన్ నుంచి తీసుకుని ఇది వాడుతుంది. ఎంత పెట్టుబడి పెట్టింది వీటి దాదాపు $200 బిలియన్. 200 బిలియన్. ఒక బిలియన్ అంటే 8,800 కోట్లు. 200 అంటే 2,70,000 కోట్లు ఈ కారిడార్ మీద ఖర్చు పెట్టింది. కేవలం రోడ్డే కాదు, ఇందులో చాలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఆ కరెంటు తయారు చేసి పాకిస్తాన్కే అమ్మాలని చూస్తుంది. చైనా పాకిస్తాన్ లో వాటర్ ద్వారా హైడ్రో ప్రాజెక్ట్ ద్వారా కరెంట్ తయారు చేసి వాళ్ళకే అమ్మాలని అది ప్లాన్. ఓకే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఓకే ఇదంతా పాకిస్తాన్ చైనాకి అప్పచెప్పింది, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకునేది ఓకే. ఇప్పుడు వార్ జరిగేది ఈ పిఓకే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఎల్ఓసి ఉన్న ప్రాంతంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మనం ఇమేజ్లో చూద్దాం. ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫుల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకోవడంలో ఒక ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఉన్న చైనీస్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతాయండి. ఎప్పుడైతే చైనీస్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతాయో, చైనా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి, ఎస్పెషల్లీ ప్రస్తుతం టారిఫ్ వార్ నడుస్తుంది, వాళ్ళ చైనా ఎకానమీ దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులను మనీని వదులుకోలేరు. ఎంత థ్రెట్ వచ్చినా కానీ గోదావరి పోర్ట్ వరకు వాళ్ళు మెయింటైన్ చేయాలని చూస్తారు. దాని తర్వాత నా డౌట్ సార్, ఇప్పుడు మనం ఇక్కడున్న ఇది ఎల్ఓసి, ఇది మన ఆధీనంలో ఉంది అనుకుందాం. చైనా ఇక్కడ ఉంది, ఇది చైనా బార్డర్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ కడుతున్నారు. సో మనం ఇది పిఓకే అంతే కదా, ఈ కలర్లో ఉండేది, ఈ కలర్లో ఉండేది పిఓకే. అవునా, ఈ పార్ట్ అంతా కూడా పిఓకే అంతేనా సార్? అవునా. ఇప్పుడు మనం మిలిటరీ ద్వారా మనం ఏదైతే ఈ కాశ్మీర్ని తీసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన కంట్రోల్లోకి కలుపుకోవాలి. ఎందుకంటే ఉగ్ర స్థావరాలన్నీ కూడా, క్యాంప్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అనేది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు మనం ఒకవేళ మిలిటరీ ఆపరేషన్స్ చేసి దీన్ని మన కంట్రోల్లోకి తీసుకుంటే చైనా ఎందుకు అడ్డుకునే అవకాశం ఉందంటారు? ఇందులో 2 పాయింట్స్ చెప్తానండి. ఒకటేమో ఇందులో కూడా 2 భాగాలు ఉన్నాయండి. దీన్ని ఈ ఏరియాని గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు. ఈ ఏరియా మామూలుగా అగ్రికల్చర్ చేసే పోర్షన్, ముజఫరాబాద్ సౌత్లో. క్యాంప్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి, మిగతా అన్ని పంజాబ్లో ఉన్నాయి, పంజాబ్. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్లో వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ షియాస్, వాళ్ళ ఎకానమీ వీక్, పావర్టీ ఎక్కువ, మెడికల్ ఫెసిలిటీస్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏవీ లేవు. ఇక్కడ దీనికి ఒక ప్రైవేట్ సెపరేట్ స్టేట్ కింద ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆయన ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఎన్నికవుతాడు. పిఓకేలోనే సపరేట్ ఇంకొక ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. గిల్గిట్ పాకిస్తాన్ దాంట్లో ఉంటాడు. గిల్గిట్ పాకిస్తాన్ నుంచి ఎలక్ట్ అవ్వరు, ఎప్పుడు ఈ ఏరియా నుంచి అగ్రికల్చరల్ ఏరియా నుంచి అవుతారు. కానీ అక్కడ ఉంటారు. కానీ అక్కడ ముజఫరాబాద్ వాళ్ళ రాజధాని. ఎప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళందరూ చౌదరి అండ్ రాజ్పుత్ ముస్లిమ్స్. మనీ, ఎకనామిక్ పవర్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇక్కడి నుంచి అవుతారు. అదొక ఇష్యూ. ఇప్పుడు మనకి చైనా ఎక్కడ కన్సర్న్ వస్తుందంటే ఈ సెగ్మెంట్ పోర్షన్ పిఓకేలో నుంచి వస్తుంది కాబట్టి చైనా రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో మనకి కావాల్సిందైతే ఇది, ఈ ప్రాంతం మనకు కావాలి ఇప్పుడు. అంటే ఇది ఎల్ఓసి ప్రజెంట్, ఇప్పుడు ఎల్ఓసి ఈ ప్రాంతానికి కలుపుకోవాలని మనం ప్రయత్నిస్తే ఇక్కడ వాళ్ళ రోడ్డు ఉంది కాబట్టి చైనా వచ్చే అవకాశం ఉంది. చైనా ఎలా హ్యాండిల్ చేయాలో మనం వేరుగా ఆలోచించాలి. అందుకని పాకిస్తాన్కి సపోర్ట్ చేసి బ్యాక్ ఎండ్ లో ఉండి సో మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందేమో అనేటువంటి ఆలోచన, అనుమానం. సో ఇక్కడ లక్షల కోట్ల పెట్టుబడి దీనికి పెట్టింది కాబట్టి చైనా సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుందా? చైనా సైలెంట్గా ఉండే అవకాశం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోడ్ని పాకిస్తాన్కి ఈ రోజుని అసలు దేశాలు సపోర్ట్ ఇచ్చే దేశాలు లేనే లేవు. సౌదీ అరేబియా ఇవ్వట్లేదు, టర్కీ కూడా నేను ఇవ్వనని చెప్పేసింది. అజర్బైజాన్ తర్వాత చిన్న దేశాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఇవ్వగలిగే శక్తి కూడా వాళ్ళకి లేదు. ఇవ్వాల్సింది ఏంటంటే ఏదర్ అమెరికన్ గ్రూప్, నాటో గ్రూప్ అన్న ఇవ్వాలి, లేకపోతే చైనా అన్న ఇవ్వాలి. చైనా కేవలం ఇప్పటికీ ప్రస్తుతం తటస్థంగా ఉంది. రష్యా, యూరప్, అమెరికాస్ ఇవ్వమని చెప్పేసినాయి. సో చైనా నుంచే వస్తున్నాయి. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం మొన్న ఈ మధ్యన కొన్ని విమానాలు తర్వాత రోడ్డు మీద ఈ సరుకులు పంపించడం
పాకిస్తాన్ జరుగుతుందని ప్రజెంట్ అయితే వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా నడుస్తుందండి. పోర్ట్ నుంచి ఇక్కడ ఇప్పుడు అరేబియా సీలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ పోర్ట్ నుంచి గ్వాదర్ పోర్ట్ నుంచి నేరుగా చైనాకి వెళ్తున్నాయి వెహికల్స్. ఇక్కడి నుంచి వెళ్ళట్లేదండి. ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి అంత ఇంకా రాలేదు, ఆ స్టేజ్ కి రాలేదు. ఎందుకంటే బలూచిస్తాన్ లో మూవ్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కొంతమంది చైనీస్ ఇంజనీర్స్ ని చంపడం కూడా జరిగింది. గ్వాదర్ పోర్ట్ లో చైనా వాళ్ళు చైనా ప్రొటెక్షన్ తీసుకుని వచ్చి పెట్టుకున్నారు. అంటే చైనా వాళ్ళ ఓన్ మిలిటరీ కాకపోయినా కానీ అదొక టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెన్సీలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ స్థితికి వచ్చారు. దానివల్ల ఏంటంటే వీళ్ళ మూవ్మెంట్ కంట్రోల్ అయిపోయింది. ఇదిగో నిన్న రిపోర్ట్స్ ప్రకారం వింటే ఇక్కడ నుంచి సుయి అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ సుయి ద్వారా ఒక గ్యాస్ పైప్ లైన్ ఉంది నార్త్కి వెళ్ళేది. మొత్తం పాకిస్తాన్ పంజాబ్ అంతా ఆ గ్యాస్ పైప్ లైన్ మీద ఆధారం. దాన్ని నిప్పంటిచ్చేసినట్టు నిన్న కబరు. అంటే ఏంటంటే గ్యాస్ సప్లై ఇప్పుడు అయిపోతుంది. ఈ బెలూచిస్తాన్ ఉద్యమకారులు ఇప్పుడు ప్రస్తుతం మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే బిఎల్ఏ చాలా యాక్టివ్గా రోడ్ని బ్లాక్ చేయగలుగుతుంది. నిన్న రాత్రి కూడా 10 మందిని చంపగలిగారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. రాను ఇది ఉధృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ నార్త్ వెస్టర్న్ ఈ ప్రాంతం ఉంది చూసారా, ఇస్లామాబాద్కి పైన, ఇక్కడ కూడా ఈ రోడ్డు వస్తుంది. ఇక్కడ NWFP అంటాం, నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అంటాం. ఇందులో తెరికే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్లో మొత్తం ఇస్లామిక్ సామ్రాజ్యం తీసుకురావాలి, షరియా తీసుకురావాలని మార్చాలని చెప్పి వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు. బహుశా బెలూచిస్తాన్ అంత తీవ్రంగా కాకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా 4-5 చంపడం జరిగింది లాస్ట్ 4-5 రోజుల్లో. వాళ్ళని కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. చైనా తోటి ప్రాబ్లం ఏంటంటే ఈ రోడ్డు ఎప్పుడైతే వాళ్ళకి భయం వేస్తుందో చైనా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందన్నది మనం ఆలోచించాల్సింది చాలా తీవ్రంగా ఉంటుంది. దాని పరిశ్రమం కూడా తీవ్రంగా ఉండొచ్చు. తీవ్రమైతే బాగా హైయెస్ట్ పాసిబిలిటీ ఏంటంటే చైనా వాళ్ళ ఓన్ ఆర్మీని డిప్లాయ్ చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రోడ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇది నెగోషియేట్ ద్వారా ఏమన్నా చేయొచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ రోడ్డు చేసుకున్నారు కాబట్టి అది డిస్కషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తుందో మనకి ఐడియా లేదు. ఫైనాన్స్ మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ, నేషనల్ హైవేస్ మినిస్ట్రీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, ఎందుకు ఉంది, మన డ్యూయల్ రోడ్ వాడచ్చా, ఇటువంటి కూడా బోల్డ్ అన్ని డిస్కషన్స్ ఉన్నాయి. అది ఎలా చేస్తుందో మనం ఫ్యూచర్లోనే ఆలోచించాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది కల్నల్ వివి రావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పాకిస్తాన్ ధైర్యం కూడా చైనా ఎప్పటికైనా మనకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే చైనా ఇక్కడ మనం చూపించినట్టుగా అంటే ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఇప్పటికీ లక్షల కోట్ల రూపాయలను అక్కడ ఇన్వెస్ట్ చేసింది. కాబట్టి ఈ విషయంలో చైనా చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఎప్పటికైనా కూడా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేది సార్ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చైనాని మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా డీల్ చేస్తుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.